ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సుమారుగా ఒక నెల రోజుల ముందు ప్రణాళిక చేసుకున్నాం. అయితే మాకు రిజిస్ట్రేషన్ అయింది 600 మంది, 50% వచ్చారు 300 మంది. నిన్న యుద్ధం, పాకిస్తాన్ యుద్ధం వల్ల ఆంధ్ర వాళ్ళు, కర్ణాటక, తర్వాత మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు కొంచెం ట్రైన్లు ఎక్కడ ఆఫ్ చేస్తారేమని భయంతో కొంతమంది రాలేకపోయారు. వాళ్ళకు లైవ్లో లింక్ పెట్టాము, చూస్తారన్నారు. సరే, ఏదేమైనా కానీ తెలుగు భాషా చైతన్య సమితి ఏర్పాటు చేసి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల్లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో ఏర్పాటు చేసేటప్పుడు మేము అప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్తులో చదువుకునే వాళ్ళం. ఇప్పుడు వచ్చిన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ మా గురువు కాసిం గారు, తెలుగు అంటారు, చదువుకున్నారు, మరి ఏదైనా ఒక సంస్థ పెట్టి ఒక కార్యక్రమాలు చేయొచ్చు కదా భయ్యా అంటే, ఏం చేయాలి సార్ మరి అంటే ఏదో ఒకటి. అప్పుడు నారాయణ రెడ్డి గారితో మాట్లాడిన వెంటనే 5-6 సంఘాలు, భాషోద్యమ సమైక్య, భాషోద్యమం, అట్లా 4-5 సంఘాలు వచ్చాయి. అవన్నీ ఉద్యమం అంటే ఎవరయ్యా, నీకు ఎవరు చేస్తారు రోడ్డు మీదకి వచ్చి, తెలుగు భాష చైతన్య సమితి పెట్టుకో, అందరినీ చైతన్యవంతం చేయాలి నువ్వు అని చెప్పి ఆ పేరు సూచించారు. అప్పటి నుంచి ఆ సభ కూడా మా గురువుగారే ఆంధ్ర సారస్వత పరిషత్తులో ముందుండి ప్రారంభించారు. అప్పుడు వచ్చారు, మళ్ళీ ఈ సభకు మళ్ళీ పిలిపించాను సార్. నీ మధ్యన ఎప్పుడు కూడా పిలవలేదు మేము. ఈ సభకు రావాలని సార్, సంతోషం సార్. అప్పటి నుంచి సరే, మేము 10 రకాలుగా అందరూ ఉద్యోగస్తులు మా బ్యాచ్, నేను ఒక్కడనే ఈ సమాజ సేవ సంఘాలలో తిరుగుతూ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ఇప్పటి వరకు 12 సంవత్సరాల్లో 16 పుస్తకావిష్కరణలు, తర్వాత జయంతులు, భాషా కళాశాలలు, భాషకు సంబంధించిన ఉద్యమాలు, ఏవో మాకు తోచిన విషయాలన్నీ కూడా నడుపుకుంటూ పోతున్నాం. మా కార్యక్రమాలకు సిద్ధారెడ్డి గారు ఎప్పుడు మా సంస్థకి నేను ఎప్పుడు పిలిచినా వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళిపోయే వ్యక్తుల్లో మాకు. కాబట్టి ఈ సంస్థని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. దీంట్లో సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలి అని చెప్పి మా సంస్థ సభ్యులందరం కూడా జూపాలి కృష్ణారావు గారిని, తర్వాత అరగోపాల్ గారిని, ప్రధాన సలహాదారులు అందరం కలిసి, సరే మేము ఎక్కడమేం కాదు, అందరూ ఒత్తిడి చేసి మా పాలమూరు బిడ్డ మొట్టమొదటి వనపర్తి నుంచి ఎమ్మెల్యే అయ్యిండు, తర్వాత గోల్కొండ సంచికల నుంచి కవులు లేరు అన్న దాని నుంచి ఏర్పాటు చేశారు. కాబట్టి దానికి ఏర్పాటు చెప్పాలని మంత్రి గారు చేశారు. అందరూ ఒత్తిడి వల్ల ఈరోజు పొట్టి శ్రీరాములు దానికి సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ వచ్చేది. దాంట్లో కూడా మా భాగస్వామ్యం ఉంది. తర్వాత మా పరిషత్తు కూడా మూసేటప్పుడు కూడా సినిమా నాయక్ గారు, నేను చాలాసార్లు వెళ్ళి కమిషనర్ గారు కానీ, కలెక్టర్లు కానీ అంటే మా వంతు మేము ఎక్కడైనా భాష కోసం వస్తే చేస్తూ వచ్చాం. మొన్న కూడా ఇంటర్మీడియట్లో కృష్ణప్రసాద్ సంస్కృతం వస్తుంది అంటే వెంటనే పొయ్యి, ఏం సార్ మీరు బాపనోళ్ళు కాబట్టి పెడతారా అన్న. అట్లా నేనెందుకు వస్తాయా అన్నాడు. మరి ఎందుకు వచ్చింది అంటే, అది మేము సంస్కృత లెక్చరర్లు ఎంతమంది ఉన్నారో అని అడగడానికి తెలిస్తే వచ్చింది, అది మిస్యూజ్ అయింది. కాబట్టి అట్లేం లేదు, మేము ఆలోచనే లేదు, మేము కూడా తెలుగు వాళ్ళమే, తెలుగు మాతృభాష, అధికార భాష అని చెప్పారు. సరే, అది నడుస్తుంది. కాబట్టి మా తెలుగు భాష చైతన్య సమితి ఇన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు, మీరు మా ఎంట ఉంది, మమ్మల్ని విజయవంతం చేసినందుకు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.